వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ అయితే వంకాయ టమాటా రైస్ అండి. మా మహి అయితే దీనికి బిర్యానీ అని పేరు పెట్టింది. ఎప్పుడైనా టైం లేనప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఈ రెసిపీ. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈ రెసిపీ అయితే కుక్కర్లో చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలండి. అలాగే ఒక ఆనియన్ ఇంకా ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నేను. 7-8 వంకాయల వరకు అయితే వేసుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి వంకాయలు మగ్గడానికి. వంకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 పెద్ద సైజు టమాటాలు పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను అనమాట. వంకాయలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కారం అలాగే పసుపు వేసుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ సాల్ట్ వేసారు కాబట్టి ఉప్పు మీరు ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ఏదైనా మసాలా ఉంటే నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. అలాగే కొద్దిగా ఎవరెస్ట్ వాళ్ళది చికెన్ మసాలా అయితే వేస్తున్నాను అనమాట. మీ దగ్గర గరం మసాలా ఏదైనా ఇన్స్టెంట్ మసాలాలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మనకి ఫ్లేవర్ ఏం చేంజ్ అవ్వదు. ఒక్కసారైనా ట్రై చేయండి ఈ రెసిపీ, చాలా బాగుంటుంది. నేను ఇదంతా ప్రిపేర్ చేసే ముందే నాకు ఎంత రైస్ కావాలో అంత రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ముందుగానే నానబెట్టేసుకున్నాను. నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుని వాటర్ అయితే యాడ్ చేసేసాను. మీరు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని మూత పెట్టేయాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలండి. 3 విజిల్స్ వచ్చే తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంటుందండి ఈ రైస్ ఆర్ బిర్యానీ ఏదైనా అనొచ్చు. చాలా బాగుందండి. ఒక్కసారైనా మీరు ట్రై చేయండి, మీకైతే ఇది ఫేవరెట్ అయిపోతుంది. మీకు ఇంకా కర్రీ ఏం అవసరం లేదండి, ఇది ఒట్టిగానే తినేయచ్చు. కొద్దిగా పెరుగు చట్నీ ఉంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. నేను తింటూ మా మహికి అయితే తినిపించేసానండి. మా మహికి అయితే చాలా బాగా నచ్చింది. అంతేనండి ఈరోజు వీడియో. ఈ రెసిపీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ లేదన్నా అమ్మాయిలు ఎవరైనా రూమ్లో ఉంటున్నా సరే తొందరగా ఇన్స్టెంట్గా అయిపోతుందండి ఈ రైస్ అయితే. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.